ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న న్యూస్ ఆడుతూ చనిపోయారని, నిల్చుని చనిపోయారని, నడుస్తూ చనిపోయారని, తింటూ చనిపోయారని, నవ్వుతూ చనిపోయారని, చిన్న పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకొని చనిపోయారని చెప్తున్నారు. వీటన్నిటికీ చాలా సింపుల్గా హార్ట్ అటాక్స్ అని చెప్పేస్తున్నారు, లేదా ఇంకేదన్నా కారణం. బట్ ఎక్కువగా మనకు వినబడుతున్న పేరు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. మరి ఈ హార్ట్ అటాక్కి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణమే చిగుర్ల వ్యాధి. గమ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? బ్యాక్టీరియాతో నిండిన చిగుర్లు. సో మన బాడీకి బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? హార్ట్ నుంచి. హార్ట్ నుంచి ప్రతి బాడీ పార్ట్ కి వెళ్తుంది, అలాగే చిగుర్లకు కూడా. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? తిరిగి హార్ట్కే వెళ్తుంది. సో ఈ చిగుర్లలో ఉండే ఇన్ఫెక్షన్, ఈ బ్యాక్టీరియా అంతా బ్లడ్ వెజల్స్ నుంచి తిరిగి హార్ట్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు ఈ హార్ట్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎక్కువ డిసీజెస్ వస్తున్నాయని చాలా స్టడీస్ చెప్తున్నాయి. సో చిగుర్ల వ్యాధి అనగానే ఏదో పల్లెలేండి అని తేలిగ్గా తీసుకోకుండా మీ హార్ట్ ఇన్ఫెక్షన్స్, మీ హార్ట్ సేఫ్టీ కోసం, అలా హార్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ గమ్ హెల్త్ ని చెక్ చేయించుకోండి. మీ సేఫ్ హార్ట్ హెల్త్ కోసం, గమ్ హెల్త్ కోసం. Visit us at Vaman Clinic for your heart health and gum health. Do check the captions for further information.